राम जय जय राम, श्री 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 राम जय जय राम। जय सीताराम, जय राजा राम, सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। హనుమంతుల వారి స్తుతి. అతులిత బలధామం హేమశైలాభదేహం ధనుజవన కృషానం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిధానం వానరానామధీశం రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి. సద్గురువు యొక్క పాదపద్మములను సేవించి మనోమాలిన్యాలన్నటువంటివి తొలగించుకుని శుద్ధమైనటువంటి మనస్సుతో రఘువరుడైనటువంటి హనుమంతుల వారి యొక్క కీర్తిని నేను అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ఆయన్ని కీర్తించడం వల్ల చతుర్విధ పురుషార్థములు అన్నటువంటివి లభిస్తాయి అని గోస్వామి తులసీదాస్ గారు హనుమాన్ చాలీసాలో చెప్తూ ఉన్నారు. అజ్ఞానంలో ఉన్నటువంటి నాకు బలాన్ని, బుద్ధిని, విద్యని ప్రసాదించండి అని హనుమంతుల వారిని ప్రార్థించున్నాను. ఇందులో 40 చౌపాయిలు ఉన్నాయని చెప్పుకున్నాము. ప్రారంభంలో హనుమంతుల వారికి జయము కలగాలి, జై జయకార్ అనేసి చెప్తూ ఉన్నారు. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్, జయ కపీసతి పులోక ఉజాగర్, రామదూత తులిత బలధామ, అంజని పుత్ర పవన సుతనామ. జ్ఞాన గుణ సాగరుడైనటువంటి హనుమంతుల వారికి జయము కలుగుగాక. కపీసుడై ఉన్నటువంటి వారికి, ముల్లోకాల్లో కూడా ప్రసిద్ధి చెంది ఉన్నటువంటి హనుమంతుల వారికి జయము జయము అని చెప్తూ, రామదూత అతులిత బల ధామ, అమితమైనటువంటి శక్తి పరాక్రమములు కలిగి ఉన్నటువంటి వారు, రాముల వారి కార్యాన్ని నెరవేర్చడం కోసం దూతగా వెళ్ళినటువంటి వారు, అంజనీదేవి కుమారుడై ఉన్నటువంటి వారు, పవన సుతుడు వాయుకుమారుడై ఉన్నటువంటి హనుమంతుల వారికి నమస్కారం. మహావీర విక్రమ బజరంగి, కుమతి నివార సుమతి కేసంగి, కంచన భరణ విరాజ సుబేస, కానన కుండల కుంచిత కేస, హాత వజ్రాౌ ధ్వజా విరాజే, కాందే మూంజ జనేవు సాజే, శంకర సువన కేసరి నందన, తేజ ప్రతాప మహాజగవందన. మహావీరుడై ఉన్నటువంటి వారు నిన్నటి రోజు చెప్పుకొని ఉన్నాము. త్యాగ వీరత, విద్యా వీరత, దయా వీరత, రణవీరత కలిగి ఉన్నటువంటి మహావీరుడైనటువంటి బజరంగ బలి, అంటే వజ్ర సదృశ్యమైనటువంటి, వజ్రాయుధంతో సమానమైనటువంటి దేహాన్ని కలిగి ఉన్నటువంటి హనుమంతుల వారు కుమతి నివార సుమతికే సంగి. గోస్వామి తులసీదాస్ గారు ప్రార్థిస్తూ ఉన్నారు, నాలో ఉన్నటువంటి చెడును తొలగించి, కుమతి అంటే చెడు మనస్సు, చెడు ఆలోచనలు, వ్యతిరేకాత్మకమైనటువంటి ఆలోచనలను తొలగించి, సుమతికే సంగి, నాకు సత్సాంగత్యాన్ని కలిగించండి అని ప్రార్థిస్తున్నారు. హనుమంతుల వారి దివ్యమంగళ స్వరూపాన్ని వర్ణన చేస్తూ, కంచన భరణ బిరాజ సువేశ, కానన కుండల కుంచిత కేశ అని చెప్తున్నారు. ఆయన ధరించినటువంటి అందమైన ఆభరణాలను, ఆయన యొక్క దివ్యమైనటువంటి కంచన సదృశం అంటే బంగారంతో సమానమైనటువంటి దేహం కలిగి ఉన్నటువంటి హనుమంతుల వారిని కీర్తిస్తూ, హాత వజ్రాౌ ధ్వజాభిరాజే, కాందే మూంజ జనేవు సాజే అంటున్నారు. ఒక చేతిలో గదని, మరొక చేతిలో నామాంకితమైనటువంటి ధ్వజాన్ని, ఈ ధ్వజం అన్నటువంటిది విజయానికి, ధర్మానికి ప్రతీకగా చెప్పబడుతుంది. కాందే మూంజ జనేవు సాజే, ఈ 2 చేతుల్లో ధరించి ఉన్నటువంటి గద మరియు ఆ ధ్వజంతో పాటు ఆయన యొక్క దేహం అన్నటువంటిది మూంజ అనేటువంటి ఒక విధమైనటువంటి పవిత్రమైన కట్టితో తయారు చేయబడినటువంటి జనేవు అంటే యజ్ఞోపవీతం అన్నటువంటిది ధరింపజేయబడి ఉంది అని చెప్తున్నారు.
తర్వాత శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన. జగత్తులో ఉన్నటువంటి వాళ్ళందరి చేత నమస్కరింపబడేటువంటి హనుమంతుల వారు తేజ ప్రతాపాన్ని కలిగి ఉన్నటువంటి వారు, పరమశివుల వారి కుమారుడు, కేసరి నందనుడని చెప్తున్నారు. పరమశివుల వారి యొక్క అంశ, వాయుదేవుని యొక్క అంశ అన్నటువంటిది హనుమంతుల వారిలో ప్రవేశపెట్టడం జరిగింది. వాళ్ళ అనుగ్రహం వల్ల హనుమంతుల వారు ఉద్భవించి ఉన్నారు. కేసరి అన్నటువంటి ఆయన ఈ భూమండలంలో హనుమంతుల వారికి జన్మనిచ్చినటువంటి తండ్రి, అంజనీదేవి తల్లి అని చెప్తున్నారు. 7వ చౌపాయి చూడండి. విద్యావాన గుణీ అతి చాతుర రామ కాజ కరిబేకో ఆతుర. విద్యావాన, ఇక్కడ విద్య అంటే విద్య, విద్యని పొంది ఉన్నటువంటి వారు. ఇక్కడ విద్య అన్నప్పుడు పరావిద్య అపరావిద్య రెండింటినీ కూడా హనుమంతుల వారు పొందడం జరిగింది. విద్యావాన గుణి అతి చాతుర, సకల సద్గుణాలు కలిగి ఉన్నటువంటి వారు. అతి చాతుర, ఇక్కడ చాతుర్యము అన్నటువంటిది, చతురత అన్నటువంటిది సామాన్యమైనటువంటి ప్రజలు లౌకిక విషయాల్లో చూపిస్తూ ఉంటారు. చాలా స్మార్ట్ అండి అని అంటూ ఉంటారు కదా. ఇక్కడ చతురత అన్నటువంటిది కేవలం లౌకిక వ్యవహారాల కోసం వినియోగింపబడింది కాదు. రామ కార్యాన్ని సాధించడం కోసం హనుమంతుల వారు వెళ్ళినప్పుడు అనేక చోట్ల ఆయన యొక్క చతురతని ఎంత అద్భుతంగా ప్రదర్శించారన్నటువంటిది రామాయణంలో వర్ణన చేయడం జరిగింది. సింహికని ఏ విధంగా ఎదుర్కొని ఉన్నారు, ఆ సముద్రాన్ని దాటేటప్పుడు మైనాకుల వారు ఆతిథ్యం ఇస్తాము అని చెప్పినప్పుడు రామకార్యం కోసం వెళ్తూ ఉన్నాను, ఇప్పుడు ఆగలేను, తిరిగి వచ్చేటప్పుడు కావాలంటే మీ ఆతిథ్యం స్వీకరించగలను అనేసి చెప్పడము. అంతేకాకుండా ఈ ఛాయాగ్రాహి వచ్చేసి ఆ నీడను పట్టి లాగుతూ ఉన్నప్పుడు ఏ విధంగా ఆ రాక్షసిని సంహరించడం జరిగింది. ఇంకా చతురత అని అన్నప్పుడు సురస అన్నటువంటి ఆవిడ నాగమాత అన్నమాట. దేవతలు హనుమంతుల వారి యొక్క బుద్ధి కుశలతను పరీక్షించడం కోసం ఆమెను పంపించి ఉంటారు. ఆ సముద్రాన్ని దాటుతూ ఉన్నప్పుడు ఒక పెద్ద రూపాన్ని ధరించి రాక్షస రూపంలో ఆ సురస నోరు తెరిచి ఎదురుగా ఆయనకి దర్శనం ఇస్తారనమాట. నా నోటిలోనికి ప్రవేశించు, ఈ రోజు నువ్వే నాకు ఆహారము అని అంటారు. హనుమంతుల వారు చెప్తారు, అమ్మా మీకు ఆహారం కావడానికి నాకేం ఇబ్బంది లేదు, కానీ నేను రామ కార్యం కోసం వెళ్తూ ఉన్నాను, ఈ కార్యాన్ని నెరవేర్చి వచ్చిన తర్వాత కావాలంటే మీకు ఆహారం అవడానికి నాకు అభ్యంతరం లేదు అంటారు. లేదు లేదు, ఎదురుగా ఉన్నటువంటి ఆహారాన్ని వదులుకున్నట్లయితే మళ్ళీ లభిస్తుంది అన్నటువంటి నమ్మకం ఏముంటుంది, వెంటనే నేను భక్షిస్తాను అని అంటారు. అనేసి నోరు పెద్దగా తెరుస్తుంటే హనుమంతుల వారు అంతకంటే ఇంకా పెద్దగా నోరు, ఆవిడ నోటి కంటే ఇంకా పెద్ద రూపాన్ని ధరిస్తారనమాట. ఇలా ఒకరిని మించి ఒకరు యోజనాల కొద్దీ పెద్దగా పెరుగుతూ వెళ్తారు. సురస వచ్చేసి చాలా అమితమైనటువంటి విస్తృతమైనటువంటి దేహానంతా నోటిని పెంచినప్పుడు చాతుర్యంతో హనుమంతుల వారు వెంటనే ఆ పెద్ద రూపాన్ని, ఆయన రూపాన్ని తొలగించి చిన్న రూపంలో మారి ఆవిడ నోటిలోనికి ప్రవేశించి బయటికి వచ్చేస్తారన్నమాట. బయటికి వచ్చి నమస్కరించి, అమ్మ మీ నోటిలోనికి ప్రవేశించమన్నారు, నేను ప్రవేశించి బయటకు వచ్చేసాను కదా, ఇప్పుడు వెళ్ళొచ్చా అని అంటారు. అప్పుడు సురస నాగమాత ఆవిడ యొక్క నిజ రూపాన్ని ప్రదర్శించి, నీ యొక్క బుద్ధి కుశలతని పరీక్షించటానికి నేను ఈ రూపంలో రావడం జరిగింది నాయన, నువ్వు చాలా చాతుర్యం కలిగి ఉన్నటువంటి వాడివి, తప్పకుండా విజయం నీకు లభిస్తుంది అనేసి దీవించి పంపడం జరుగుతుంది అనమాట. లంకలో ప్రవేశించినప్పుడు కానీ, సీతామాత అన్వేషణ చేస్తూ ఉన్నప్పుడు కానీ ఆయన యొక్క కుశలత్వము, చతురత అన్నటువంటిది ప్రస్ఫుటంగా మనకి దర్శనమిస్తాయి. రామ కాజ కరి బేకో ఆతుర, ఎప్పుడు కూడా రాముల వారి కార్యాన్ని చేయడానికి సంసిద్ధతని కలిగి ఉన్నటువంటి వారు. ఆతురత అంటే సంసిద్ధత అని ఇక్కడ అర్థం అన్నమాట. తన కార్యాన్ని తను చేసుకోవాలి అని ఎప్పుడూ ఆయన భావించలేదు. ఇతరుల యొక్క కార్యాన్ని సాధించడం కోసం అనేసి ఎప్పుడూ కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు. ఎవరైనా ఎక్కువగా యజమానులని సేవిస్తూ ఆ స్వాములుగా భావించి వాళ్ళకి సేవలు చేస్తూ ఉన్నట్లయితే ఈయన నిజంగా రామదాసు లాంటి వాడిని, అంటే రామదాస్ అంటే హనుమంతుల వారితో పోల్చడం జరుగుతుంది అనమాట. హనుమలాగా సేవ చేస్తున్నారండి అని అంటారు కదా. ఎవరైనా కార్యాన్ని వెంటనే చెప్పిన వెంటనే చేయడానికి సిద్ధపడినట్లయితే అలా పోల్చడం కూడా జరుగుతుంది. 8వ చౌపాయిలో చూడండి. ప్రభు చరిత్ర సునిబే కోరసియా, రామ లఖన సీతా మన బసియా.
ప్రభు చరిత్ర సుని బేకో రసియ. ఇక్కడ ప్రభు అంటే శ్రీరామచంద్ర ప్రభు. శ్రీరాముల వారి యొక్క చరిత్రని వింటూ తన్మయత్వాన్ని పొందుతూ పరవశించేటువంటి హనుమంతుల వారు. రామ లఖన, ఇక్కడ లఖన అంటే లక్ష్మణ, సీత మన బసియ. సీతా లక్ష్మణ సమేతులుగా శ్రీరామచంద్ర ప్రభువు ఎప్పుడూ మీ యొక్క హృదయంలో కొలువు ఉంటారు హనుమ అనేసి గోస్వామి తులసీదాస్ గారు కీర్తిస్తూ ఉన్నారు. రాముల వారి సీతమ్మ వారి హృదయంలో ఎప్పుడు హనుమంతుల వారు నిలిచే ఉంటారు, ఎప్పుడు స్మరిస్తూనే ఉంటారు. మీరు కొన్ని చోట్ల వినే ఉంటారు, హనుమంతుల వారు ఆయన యొక్క హృదయాన్ని చీల్చి మరీ చూపిస్తారనమాట. రామచంద్ర ప్రభువు దివ్య మంగళ స్వరూపంతో కొలువై ఉంటారు. రాముల వారు ఆత్మస్వరూపానికి ప్రతీక, ఆత్మజ్ఞాన తత్వము, రామతత్వము అని అంటాం కదా, శుద్ధ పరబ్రహ్మ స్వరూపానికి ప్రతీక. సీతమ్మ వారు భక్తి స్వరూపము. లక్ష్మణ స్వామి వైరాగ్యానికి, తపస్సుకి, సేవకి ప్రతీకగా చెప్పబడింది. హనుమంతుల వారు ఈ గుణాలన్నింటినీ కూడా కలిగి ఉన్నటువంటి వారు. చూడండి, ఆత్మజ్ఞాన తత్వాన్ని పొంది ఉన్నారు, ఉత్కృష్టమైనటువంటి భక్తి భావాన్ని కలిగి ఉన్నారు, వైరాగ్యమూర్తి, తపస్సంపన్నుడు, సేవానిరతుడు. నిరంతరము ఆయన హృదయంలో సీతా లక్ష్మణ శ్రీరామచంద్ర ప్రభువులు కొలువై ఉంటారు అంటే ఈ సద్గుణాలన్నీ కూడా, జ్ఞానము, భక్తి అన్నీ కూడా ఆయన హృదయం నిండుగా ఉన్నాయి అని అంటారు. మన అందరి హృదయం కూడా అలా కావాలి. ప్రభు చరిత్ర సుని బేకో రసియ, రామ లఖన సీతామన పసియ. ప్రభు చరిత్ర సుని బేకో రసియ అన్నప్పుడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అంటారు. భాస్కవారి పరిపూర్ణ లోచనం మారుతి నమత రాక్షసాంతకం అని చెప్తారు. ఎక్కడెక్కడైతే శ్రీరామచంద్ర ప్రభు యొక్క కథ అన్నటువంటిది చెప్పబడుతూ ఉంటుందో, రామాయణం అన్నటువంటిది చెప్పబడుతూ ఉంటుందో, అక్కడంతా కూడా భాస్పవారి పరిపూర్ణ లోచనం, ఆయన యొక్క కళ్ళన్నటువంటి ఆనంద భాష్పాలతో నింపబడి ఉండి, కృతమస్తకాంజలి, రెండు చేతులు జోడించి వినయ భావంతో హనుమంతుల వారు అక్కడ కూర్చొని శ్రద్ధగా రామకథని వింటూ ఆ పారవస్య స్థితిని, ఆనంద స్థితిని పొందుతూ ఉంటారని చెప్తారు. ఇప్పటికీ కూడా రామాయణం బోధ చేసేటువంటి, ప్రవచనాలు చెప్పేటువంటి ప్రదేశంలో హనుమంతుల వారికి ఒక ప్రత్యేకమైనటువంటి సీట్ అన్నటువంటిది అరేంజ్ చేస్తారు. కూర్చోవడానికి ఒక స్థానం అన్నటువంటిది, ఒక ఉన్నతమైన ఆసనాన్ని ఏర్పాటు చేసి, ఒక తెల్లటి వస్త్రాన్ని అక్కడ పరిచి, ఆయన వచ్చి సాక్షాత్ అక్కడ కూర్చుంటారు అన్నటువంటి భావంతో ఆయనకు అన్ని కూడా ఆసనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది వాస్తవం. ఇప్పుడు కూడా కలియుగంలో కూడా రామాయణం అన్నటువంటిది, రామకథ అన్నటువంటిది జరుగుతూ ఉన్నట్లయితే హనుమంతుల వారు తప్పకుండా సూక్ష్మ రూపంలో అయినా అక్కడికి రావడం జరుగుతుంది. దివ్య దృష్టి కలిగి ఉన్నటువంటి వాళ్ళు చూడగలరు. భక్తి భావంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ భావన అన్నటువంటిది పొందగలుగుతారు. సూక్ష్మ రూపధరి సియహి దిఖావా, వికట రూపధరి లంక జరావా. 9వ చౌపాయి చూడండి. సూక్ష్మ రూపధరి సియహి దిఖావా, వికట రూపధరి లంక జరావా, भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज सवारे. సూక్ష్మ రూప ధరి సియహి దిఖావా. సియ అంటే సీత అన్నారు, సీతామాత, సీతాదేవి. సియావరు రామచంద్రకి జయ అని చెప్తాం కదా, అవధి భాషలో సియ అంటే సీత అన్నారు. సూక్ష్మ రూప ధరి, సూక్ష్మమైనటువంటిది అంటే చిన్నగా ఉన్నటువంటి రూపాన్ని ధరించి సీతమ్మ వారికి ఆ రూపంలో మీరు కనిపించి ఉన్నారు. సియహి దిఖావా, దిఖావా అంటే చూపించడం. అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడేమో చిన్న రూపంలో ఉన్నారు. వికట రూపధరి లంక జరావా, లంకని దహింపజేసేటప్పుడు వికట అంటే వికట రూపం, చాలా భయంకరమైనటువంటి పెద్ద రూపాన్ని ధరించి మీరు లంకని దహింపజేసి ఉన్నారు. భీమ రూపధరి అసుర సంహారే, భీమ అంటే భీకరమైనటువంటి, భయంకరమైనటువంటి, భీషణమైనటువంటి అని అర్థం. భీమ రూపధరి అసుర సంహారే, మీరు భీకరమైనటువంటి రూపాన్ని ధరించి లంకలో ఉన్నటువంటి అసురులను చాలా మందిని సంహరించి ఉన్నారు.
రామచంద్రికే కాజ సవారే, రామచంద్రుల వారి కార్యాన్ని మీరు చాలా చక్కగా నిర్వర్తించి ఉన్నారు. అటువంటి హనుమంతులకి నమస్కారం అని చెప్తున్నారు. లంకలోనికి ప్రవేశించేటప్పుడు ఎవరు కూడా గుర్తు పట్టకుండా ఉండడం కోసం హనుమంతుల వారు మార్జాలమంతా అంటే చిన్న పిల్లి రూపములాగా ఆయన మారిపోవడం జరుగుతుంది. చిన్న రూపాన్ని ధరించి వెళ్తారనమాట. మీరు లంకిని కలిసినప్పుడు ఆ సంఘటన వినే ఉంటారు. ఆ ఘట్టంలో వచ్చేసి చిన్న రూపంలో ఉన్నటువంటి మారుతి చాలా తేజవంతంగా ఉంటారు. ఆ మారుతిని చూసి ఇంతవరకు నేను ఇటువంటి మారుతిని ఎక్కడ వానరాన్ని చూడలేదే, ఆ వానరమా నీకేం పని, ఎందుకు వస్తున్నావు లంక కంటేను, మీ లంక చాలా అందంగా ఉంటుందంట కదా, లంక చాలా చూడ్డానికి బాగుంటుందని చాలా మంది చెప్పుకుంటూ ఉంటే విన్నాను, అందుకోసమని మీ లంకా నగరాన్ని స్వర్ణమయి లంక అంటారు కదా, ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను అని అంటారు. వానరమా, నా అనుమతి లేకుండా నువ్వు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు అని అంటారు. నేనేం చేస్తాను, చిన్న వానరాన్ని ఉరికి చూసి వెళ్దాం అనుకుంటున్నాను అంటారు. ఆ తరువాత వచ్చేసి లంకినికి పెద్ద వికృత రూపాన్ని చూపించడం, భీకరమైన రూపాన్ని చూపించడము, ఆ లంకిని శిక్షించడం జరుగుతుంది. సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న రూపంలో సీతమ్మ వారు కూడా ప్రారంభంలో కొంచెం భయపడతారనమాట, ఎక్కడ రావణాసుడు మాయా రూపంలో వచ్చి ఉన్నారు అనేసి. కానీ ఈ చిన్న రూపంలో ఉన్నటువంటి ఆ హనుమంతుల వారు రామకథని చెప్తారనమాట. ఇలా దశరథ మహారాజుకి ఈ కుమారులు ఉండేను, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేసి ఆ కథనంతా చెప్పుకుంటూ వస్తారు. అమ్మవారికి నమ్మకం కుదిరిన తరువాత ముద్రికనివ్వడము, ఆ విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది. ఒక మాట ఏమంటారంటే హనుమంతుల వారు, అమ్మా మీరు ఇక్కడ ఇంత కష్టపడుతున్నారు కదా, ఇంత బాధలు పడుతున్నారు కదా, ఈ రాక్షస స్త్రీలందరూ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు కదా, రాముల వారు వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్ళడం అంతవరకు ఎదురు చూడకుండా నేనే తీసుకెళ్తాను మిమ్మల్ని, నా వీపు మీద మీరు కూర్చోండిమ్మా, నేను తీసుకెళ్లిపోతాను, రండమ్మా అని అంటారు. సీతమ్మ వారి హనుమంతుల వారి మధ్య ఈ సంభాషణ చాలా అద్భుతంగా ఉంటుంది. సీతమ్మ వారు ఈ మాట విన్న వెంటనే ఒక చిరునవ్వు నవ్వుతారనమాట. అంటే హనుమంతుల వారు ఈ చిన్న రూపంలో, ఇంత చిన్న రూపంలో అక్కడ కూర్చొని ఉండి ఈ మాటలు చెప్తున్నారు, మీరు రండమ్మా నేను తీసుకువెళ్తాను అని అన్నారు కదా. అప్పుడు అమ్మవారు నవ్వుతారు. నవ్వేసరికి హనుమంతుల వారు కొంచెం చిన్నబుచ్చుకుంటారనమాట. అమ్మా, నా యొక్క ఈ చిన్న రూపాన్ని చూసి నేను ఎలా మిమ్మల్ని తీసుకువెళ్ళగలనా, ఈ రాక్షసుల బారి నుండి ఎలా రక్షించగలనా అనేసి నవ్వుతున్నారు కదా, వాస్తవానికి నేను ఇంత చిన్నవాడిని ఏం కాదమ్మా, నేను పెద్దగానే ఉంటాను, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నాకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అనేసి పెద్ద రూపాన్ని ధరిస్తారనమాట. కళ్ళతో చూసినంత ఎత్తుకి ఎదిగిపోతారు. అప్పుడు అమ్మవారు ఆ రూపాన్ని చూసిన తర్వాత మళ్ళీ నవ్వుతారనమాట. అదేంటమ్మా చిన్నగా ఉన్నప్పుడు నవ్వినారు, ఇప్పుడు ఈ రూపాన్ని చూసి కూడా నవ్వుతున్నారంటే, లేదులే హనుమ, నీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు, నువ్వు ఇంత గొప్పవాడివని తెలుసు, ఎంత గొప్పవాడివి కాకపోతే, ఎంత నమ్మకం లేకపోతే శ్రీరాముల వారు ముద్రికని ఇచ్చి సైతము నా దగ్గరికి పంపించి ఉంటారు, నువ్వు గొప్పవాడివే, నువ్వు నన్ను తీసుకెళ్ళగలవు, కానీ ఇది సరైనటువంటిది కాదు కదా, రాముల వారే వచ్చి ఆ రావణాసురుని శిక్షించి నన్ను తీసుకువెళ్ళినట్లయితే అప్పుడు రాముల వారి కీర్తి అన్నటువంటిది ప్రసిద్ధమవుతుంది, నీతో పాటు నేను వచ్చినట్లయితే అది సరైనటువంటి విధానం కాదు కదా అనేసి అనేక ఈ మాటలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే, ఎవరి దగ్గర చిన్నగా ఉండాలి, ఎవరి దగ్గర పెద్దగా ఉండాలి, ఎప్పుడు చిన్నగా ఉండాలి, ఎప్పుడు పెద్దగా ఉండాలి గమనించి చూడాలి. మనకంటే పెద్దవాళ్ళు జ్ఞానంలో కానీ వయస్సులో కానీ పెద్దవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు, మహాత్ములుగా ఉన్నటువంటి వాళ్ళ ఎదుట మనము చిన్నగా వాళ్ళ ముందు నేను చాలా గొప్పవాణ్ణి అన్నటువంటి భావాన్ని ప్రదర్శించకూడదు. అవసరమైన చోట, మన జ్ఞానం అవసరమైన చోట, మన మాటకి విలువ ఉన్నటువంటి చోట, మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల వద్ద వాళ్ళకి అవసరమైనప్పుడు మన యొక్క శక్తి సామర్థ్యాల్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. చాలా మంది ఇది గమనించకపోవటం వల్లే ఎక్కడ తగ్గాలి,
ఎక్కడ పెరగాలి అన్నటువంటి తెలుసుకోకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. గమనించి చూడండి, ఈవెన్ సంబంధ బాంధవ్యాల్లో కూడా ఎక్కువగా గొడవలు రావడానికి కారణం ఇది. ఆ ఈగో క్లాషెస్ అంటారు కదా, నీకంటే నేనేం తక్కువ, నేను ఈక్వల్, నేను గొప్ప అనేసి అంటారు కదా. ఎక్కడ తగ్గాలి? కొన్ని చోట్ల తగ్గినప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు గౌరవం ఇంకా పెరుగుతుంది. గమనించి చూడండి. అవసరమైనటువంటి చోట మన విశ్వరూపాన్ని చూపించి తీరాలి. ఇది కూడా చాలా ముఖ్యమైనది. అక్కడ బెండ్ అయిపోయినట్లయితే సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఈ టెక్నిక్ అన్నటువంటిది తెలుసుకోవాలి. హనుమంతుల వారు సీతమ్మ వారి ముందు చాలా చిన్నగా ఉన్నారు. రాక్షసుల్ని సంహారం చేసేటప్పుడు ఆయన యొక్క వికట రూపధరి, భీమ రూపధరి అని చెప్తున్నారు. ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఆ భీకర రూపాన్ని ధరించడం జరిగింది. హనుమంతుల వారికి అష్టసిద్ధులు అన్నటువంటివి ఉన్నాయి. అనిమ, మహిమ, గరిమ, లగిమ, ఇవన్నీ కూడా అష్టసిద్ధుల్లో వస్తాయి. వీటిలో వచ్చేసి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దేహాన్ని చిన్నగా చేయొచ్చు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పెద్దగా చేయొచ్చు, లైట్ గా అంటే చాలా తేలికగా చేయొచ్చు, చాలా బరువు ఉన్నట్లుగా కూడా చేయొచ్చు అనమాట. కామరూపం అంటారు, అంటే ఇష్టమైనటువంటి రూపాన్ని ధరించేటువంటి శక్తి హనుమంతుల వారిలో ఉండేది. మనం వ్యక్తిత్వంలో చూసినప్పుడు ఎక్కడ చిన్నగా ఉండాలి, ఎక్కడ పెద్దగా ఉండాలి అనేటువంటిది గమనించాల్సి ఉంటుంది. సూక్ష్మ రూపధరి సియహి దిఖావా, వికట రూపధరి లంక జరావా, భీమ రూపధరి అసుర సంహారే, రామచంద్రకి కాజ సవారే. ఎలా అయినా సరే రామకార్యాన్ని సాధించి తీరాలి. అప్పుడు ఏ రూపము ధరించాల్సి వచ్చినా ఓకే, చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా అవసరమైన చోట ఆ రూపాన్ని ధరించి కార్యాన్ని సాధించడం జరిగింది. लायस जीवन लखन जियाए, श्री रघुबीर हर्षि उर लाए, रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरत ही समभाई. 11, 12 చౌపాయిలు. లాయ సంజీవన లఖన జియాయి. లఖన అంటే లక్ష్మణుల వారు. లక్ష్మణ స్వామిని మూర్ఛ నుండి బయటకి తీసుకురావడం కోసం, జియాయే అంటే ఆ జీవనాన్ని కాపాడడం కోసం, ఆ ప్రాణాన్ని కాపాడడం కోసం, లాయ సంజీవన, సంజీవన పర్వతాన్ని తీసుకొని వచ్చినటువంటి వారు. ఎంత ఉత్కృష్టమైనటువంటి కార్యము హనుమంతుల వారు చేస్తున్నారు చూడండి. యుద్ధ సమయంలో ఇంద్రజిత్తు, రావణాసుని యొక్క కుమారుడు ఇంద్రజిత్తు, మేఘనాథుడని పిలువబడతారు. ఆయన సంధించినటువంటి ఆ అస్త్ర ప్రయోగానికి లక్ష్మణ స్వామి అంతటి వారు మూర్చిల్లిపోతారు. రాముల వారి బాధ చూడాలి. అప్పుడు అంటారనమాట, లక్ష్మణ నీకు ఈ స్థితి కలుగుతుందని తెలిసి ఉన్నట్లయితే అసలు నేను యుద్ధానికే వచ్చి ఉండేవాణ్ణి కాదు. ఈ లోకంలో ఎవరైనా దొరుకుతారు, ఏ వస్తువులైనా దొరుకుతాయి, కానీ సోదరుడు లభించడు కదా అనేసి చాలా విలపిస్తారు, బాధపడుతూ ఉంటారు అనమాట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వైద్యులు, తర్వాత జాంబవంతుల వారు వెంటనే హనుమంతుల వారిని పిలుస్తారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. యుద్ధం చేసేటప్పుడు ఒకానొక స్థాయిలో ఆ శత్రు సైన్యంలో వాళ్ళు ప్రయోగించినటువంటి అస్త్ర ప్రభావాల వల్ల అనేక మంది ఈ వానర సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మూర్ఛితులు అయిపోతారు అన్నమాట. ఈవెన్ జాంబవంతుల వారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ శక్తిని తట్టుకునే కొంతమంది తప్ప మిగతా వాళ్ళందరూ స్పృహని కోల్పోతారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సుగ్రీవులు, అంగదులు, ఇటువంటి వాళ్ళు కొంచెం తేరుకుంటూ అట్లా ఉండగా జాంబవంతుల వారు ఫస్ట్ ఎవరిని గురించి అడుగుతారంటే, హనుమంతునికి ఏమీ కాలేదు కదా అంటారు. అంటే అక్కడ హనుమంతుల వారిని అడిగినప్పుడు, ఆయన గురించి అడిగినప్పుడు, అదేంటి తాత, శ్రీరాముల వారు ఎలా ఉన్నారు, లక్ష్మణ స్వామి ఎలా ఉన్నారు, సుగ్రీవుడు ఎలా, ఇలా అడగకుండా హనుమంతుని గురించి ఎందుకు అడుగుతున్నారు అని అంటారు. అంటే అప్పుడు ఆయన చెప్తారు, ఒక్క హనుమంతుడు గాని క్షేమంగా ఉన్నట్లయితే మన సైన్యం మొత్తం క్షేమంగా ఉన్నట్లు. చూడండి, మా ఒక గ్రూప్ లో, ఒక టీమ్ లో ఒక వ్యక్తి, ఉన్నతమైనటువంటి వ్యక్తి, ఆయన కానీ యాక్టివ్ గా ఉన్నట్లయితే, ఉత్సాహంగా ఉన్నట్లయితే ఆ మొత్తం గ్రూప్ నంతటినీ కూడా ఉన్నత స్థితికి తీసుకెళ్ళగలుగుతారు. సో ఇక్కడ వచ్చేసి ఆ హనుమంతుల వారు ఒక్కరు క్షేమంగా ఉన్నట్లయితే మనల్ని అందరినీ కూడా రక్షించేటువంటి శక్తి అతనికి ఉంది అనేసి చెప్పడం జరుగుతుంది.
లక్ష్మణ స్వామి మూర్ఛితులైపోయినప్పుడు ఏ విధంగా ఆయన్ని మామూలు స్థితికి తీసుకొని రావాలా అనేసి బాధపడుతూ ఉన్నప్పుడు వెంటనే ఈ విధంగా ఔషధాలు అన్నటువంటి మూలికలు అన్నటువంటి సంజీవిని అన్నటువంటి తీసుకొని రావాలని చెప్పినప్పుడు హనుమంతుల వారు ఒక మాట అంటారు, బాగా వేడిగా ఉన్నటువంటి నూనెలో ఆవ గింజలు వేసినప్పుడు ఏ విధంగా అయితే వెంటనే అవి వేగడం జరుగుతుందో అంత సమయంలో నేను తీసుకొని వస్తానంట. అంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళి నేను హిమాలయాలకు వెళ్ళేసి ఆ సంజీవని తీసుకొస్తానంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మూలికల కోసం వెతుకుతూ ఉంటే అవి ఎక్కడున్నాయి కనిపించవన్నమాట. ఇలా కాదు, నాకు గుర్తించడానికి కష్టం అయ్యేలా ఉంది, సమయం పడుతుంది అనేసి మొత్తం సంజీవని పర్వతాన్ని పెకిలించి తీసుకొని రావడం జరుగుతుంది. ఎంత అద్భుతమైనటువంటి కార్యం! ఎప్పుడు కూడా ఉన్నత కార్యం, ఏదైనా చిన్న పని చెప్పినా కూడా ఉన్నతంగా చేయడం అన్నటువంటిది హనుమంతుల వారికి చెందిందనిపిస్తుంది. ఆ సంజీవన్ని తీసుకొని వచ్చి లక్ష్మణ స్వామి మూర్ఛను తొలగించి ఆయనకి ప్రాణదానం అన్నటువంటిది చేయడం జరుగుతుంది. శ్రీ రఘుబీర హర్షి ఉరలాయే, ఎంతో ఆనందంతో శ్రీరామచంద్ర ప్రభు, హనుమా నువ్వు చేసినటువంటి కార్యానికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలనయ్యా, నా సోదరిని నాకు దక్కించావు అనేసి ఎంతో ఆనందంతో హనుమంతుల వారిని ఆయన హృదయం దగ్గరికి తీసుకుంటారన్నమాట. ఆహా, హనుమంతుల వారి భాగ్యమే భాగ్యం. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడై ఉన్నటువంటి శ్రీరామచంద్ర ప్రభు ఆనందంతో హనుమంతుల వారిని ఆయన దగ్గరికి తీసుకోవడం జరిగింది. రఘుపతి కీన్హి బహుత బడాయి తుమ మమ ప్రియ భరత హి సమభాయి. శ్రీరాముల వారు వెంటనే ఎవరిని ప్రశంసించడం అన్నటువంటి తగిన కార్యం చేసి ఉన్నట్లయితేనే ప్రశంస అన్నటువంటిది లభిస్తుంది కదా. హనుమంతుల వారిని ఎంతగానో కీర్తిస్తూ శ్రీరామచంద్ర ప్రభు ఆయనకి ఇచ్చినటువంటి ఉన్నత స్థానం చూడండి. తుమ మమ ప్రియ భరత హి సమభాయి అంటారు. హనుమా, నువ్వు నాకు అతి ప్రియమైనటువంటి సోదరుడు భరతునితో సమానము అని చెప్తారు. నా హృదయంలో నీ స్థానం ఇది. శ్రీరాముల వారు ఎప్పుడు భరతుల వారిని సోదరుని ఎక్కువగా స్మరిస్తూ తలుస్తూ ఉండేవారు అన్నమాట. అతని యొక్క వ్యక్తిత్వం ఎంత ఉన్నతమైందో కదా అనేసి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా భరతుల వారి గురించి చెప్తూ ఉండేవారు. అంత ప్రియమైనటువంటి సోదరునితో హనుమాను నాకు సమానము అని చెప్పడం జరుగుతుంది. భగవంతుని హృదయంలో అటువంటి స్థానాన్ని పొందడం ఎంత ఉన్నతమైనటువంటిది. పవనసుత హనుమానికి జై. सहस बदन तुम्हारो जैस गावै, अस कहि श्रीपति कंठ लगावै। सनकादिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहिताहिसा। जम कुबेर दिगपाल जहाते, कवि कोविद कहि सके कहाते। సహస బదన తుమ్హరో జస గావై, అసకహి శ్రీపతి కంటల గావై అంటున్నారు. సహస వదన అంటే సహస్ర వదనములు అంటే ఇక్కడ నోర్లు అన్నమాట. 1000 తలలు కలిగి ఉన్నటువంటి ఆదిశేషుడు కూడా మీ యశోగానము చేస్తూ ఉన్నప్పుడు అది కూడా తక్కువే అనిపిస్తుందని చెప్తూ అసకహి శ్రీపతి కంటల గావై అంటున్నారు. శ్రీరామచంద్ర ప్రభువు మిమ్మల్ని ఆలింగనం చేసుకున్నారు, హృదయానికి దగ్గర తీసుకొని ఉన్నారు. సహస వదన తుంహరో జస, జస అంటే యశ, యశ అంటే కీర్తి, మీ యశస్సుని గావై, గావై అంటే పాడటము, గానం చేయటము, యశోగానము, జస గావై అంటే యశోగానము. 1000 తలలతో కూడి ఉన్నటువంటి ఆదిశేషుడు కూడా మిమ్మల్ని కీర్తిస్తూ ఉంటారు. అటువంటి మిమ్మల్ని రామచంద్ర ప్రభువు ఎంతో ఆనందంతో హృదయానికి దగ్గరికి తీసుకొని ఉన్నారు. అంతేకాదు సనకాది బ్రహ్మాది మునీస, ఈ లోకంలోనే కాదు ఇతర లోకాల్లో ఉండేటువంటి దేవతలు సైతము మిమ్మల్ని కీర్తిస్తూ ఉన్నారని చెప్తారు. సనకాది, సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాతులు బ్రహ్మదేవుల వారి యొక్క మానస పుత్రులు, గొప్ప బ్రహ్మనిష్ట గరిష్ఠులు, తపసంపన్నులు వాళ్ళు. బ్రహ్మ ఆది, బ్రహ్మదేవుని మొదలు అందరూ దేవతలందరూ కూడా. మునీస, అనేక మంది ఋషులు మునులు.
నారద, సారద, సహిత, అహీస, నారద మహర్షుల వారు, దేవర్షుల వారు. సారద అంటే శారద, సాక్షాత్తు అక్షర స్వరూపిణి అయి ఉన్నటువంటి సరస్వతీదేవి మాత, శారదామాత. సహిత అహీస, అహీస అంటే ఆదిశేషుడు అని అర్థం. ఇంకొక అర్థంలో మనం చూసినప్పుడు లక్ష్మణ స్వామి ఆదిశేషుల వారి యొక్క అంశావతారమే కదా. సో ఆ లక్ష్మణ స్వామి కూడా నిరంతరం మిమ్మల్ని కీర్తిస్తూ ఉంటారు, ప్రశంసిస్తూ ఉంటారు. సనక సనందనాది ఋషులు, మునులు, దేవతలు అందరి చేత కూడా మీరు కీర్తించబడుతూ ఉన్నారు. కానీ వీళ్ళందరూ కూడా మిమ్మల్ని పూర్తిగా స్తుతించలేకపోతున్నారని చెప్పాలి. అంతటి ఉన్నతమైనటువంటి కార్యాల్ని మీరు సాధించి ఉన్నారు హనుమాని చెప్తున్నారు. జమ, జమ అంటే యమ, యమధర్మరాజు. ధర్మం అంటే ఇది అని నిశ్చయంగా చెప్పేటువంటి వారు యమధర్మరాజు. అటువంటి వారు మీ ధర్మ నిరతిని చూసి ఎప్పుడు ప్రశంసిస్తూ ఉంటారు. కుబేర, ధనవంతులందరిలోనికి గొప్పవారు, సంపన్నుడు కుబేరుల వారు. సాక్షాత్తు భగవంతుడు వెంకటేశ్వర స్వామి రూపంలో అవతరించినప్పుడు ఆయనకు కూడా అప్పు ఇచ్చినటువంటి వారు. ఆ కుబేరుల వారు కూడా ఆయన సంపదని చూసుకొని ఆనందించడం కంటే, నా సంపద కంటే హనుమంతుల వారి యొక్క సద్గుణ సంపదే గొప్పది అని కీర్తిస్తూ ఉంటారు మిమ్మల్ని. దిగపాల, దిగపాల అంటే దిక్పాలకులు, అష్ట దిక్పాలకులు అంటారు కదా. ఈ వరుణ, ఇంద్ర వీళ్ళందరూ కూడా, దేవతలందరూ, అష్ట దిక్పాలకులందరూ కూడా మిమ్మల్ని కీర్తిస్తూ ఉంటారు. దేహాతి కవి కోబిద, కవులు, కవి అంటే కవి, కవులు, కోబిద అంటే కోవిదులు, పండితులై ఉన్నటువంటి వారు. కహి సకే కహాతే, అందరూ కూడా మిమ్మల్ని శ్లాఘిస్తూ కీర్తిస్తూ ఉన్నారు. కానీ అది కూడా తృప్తికరంగా అనిపించదు. అంతకంటే కూడా మీరు ఇంకా గొప్పవారు హనుమ, ఆంజనేయ స్వామి అని గోస్వామి తులసీదాస్ గారు అంత ఉన్నతమైనటువంటి స్తుతిని చేస్తూ ఉంటారు. 16వ చౌపాయి. तुम उपकार सुग्रीव ही कीन्हा, राम मिलाय राजपद दीन्हा। तुम्हारो मंत्र विभीषण माना, లంకేశ్వర భయ సబ్ జగ జానా. హనుమంతుల వారు రామకార్యాన్ని సాధించడం మాత్రమే కాదు, అనేక మందికి సేవలు అన్నటువంటివి అందజేయడం జరిగింది. సహాయ సహకారాలు అందించి ఉన్నారు సుగ్రీవుల వారికి, విభీషణుల వారికి. హనుమంతుల వారి జీవితమే సేవా స్వరూపం, త్యాగ స్వరూపం అని చెప్పచ్చు. కొంచెం కూడా స్వార్థం అన్నటువంటిది ఆయనలో లేదు, కనపడుతుంది. సద్గుణాలన్నీ ఒక చోట ఉంటే ఎలా ఉంటుంది అంటే హనుమంతుల వారిలాగా ఉంటుందని చెప్పచ్చు. రాము విగ్రహవాన్ ధర్మ అని చెప్తాం కదా. రాముల వారు మూర్తీభవించినటువంటి ధర్మస్వరూపం. హనుమంతుల వారు ఎవరు అంటే ఒక మాటల్లో చెప్పడానికి కూడా సాధ్యం కాదు. సకల దైవీ సద్గుణ సంపన్నుడు హనుమంతుల వారు. ఆయన తన కోసం అంటూ ఎప్పుడు ఏమీ చేసుకోకుండా నిరంతరము ఇతరులు ఆనందంగా ఉండాలి అనేసి సేవలు అందించినటువంటి మహనీయుడు, మహానుభావుడు. బోలియే పవన సుత హనుమానికి జై. సుగ్రీవుల వారికి, విభీషణుల వారికి ఏ విధంగా సహాయ సహకారాలు అందజేస్తున్నారు అనేటువంటిది రేపటి రోజున వివరంగా చెప్తున్నాను. అందరం కలిసి ఒకసారి హనుమాన్ చాలీసా చాంట్ చేద్దాము. ఓం శ్రీ హనుమతే నమః. శ్రీ గురు చరణ సరోజ రజా, నిజ మన ముకురు సుధారి. బరనౌ రఘుబర విమల జసు, జోదాయకు ఫలచారి. బుద్ధిహీన తను జానికే, सुमिरौ पवन कुमार. बल बुद्धि विद्या देहु मोहि, हरहु कलेस विकार. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर. रामदूत तुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा.
महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी। कंचन बरन विराज सुबेसा, कानन कुंडल कुंचित केसा। हाथ वज्र ध्वजा विराजे, कांधे मूंज जनेऊ साजे। शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर। प्रभु चरित्र सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि सियहि दिखावा, बिकट रूप धरि लंक जरावा। भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज सवारे। लाय सजीवन लखन जियाए, श्री रघुबीर हर्षि उर लाए। रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरतहि सम भाई। सहस बदन तुम्हरो जस गावै, अस कहि श्रीपति कंठ लगावै। सनकादिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहिताहीसा। जेम कुबेर दिगपाल जहाते, कवि कोविद कहि सके कहाते। तुम उपकार सुग्रीवहि कीन्हा, राम मिलाय राजपद दीन्हा। तुम्हरो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। जुग सहस्र योजन पर भानु, लील्यो ताहि मधुर फल जानु। प्रभु मुद्रिका मेलि मुख माहि, जलधि लांघि गए अचरज नाहि। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हरे तेते। राम दुआरे तुम रखवारे, होत न आज्ञा बिनु पैसारे। सब सुख लहै तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना। आपन तेज सम्हारो आपै, तीनों लोक हांकते कांपै। भूत पिशाच निकट नहीं आवै, महावीर जब नाम सुनावै। नासै रोग हरै सब पीरा, जपत निरंतर हनुमत बीरा। संकट ते हनुमान छुड़ावै, मन क्रम बचन ध्यान जो लावै। सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावै, सोई अमित जीवन फल पावै। चारों जुग पर ताप तुम्हारा है, प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नौ निधि के दाता, असपर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। तुम्हारे भजन राम को पावै, जन्म जन्म के दुख बिसरावै। अंत काल रघुबरपुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चित्तन धरई, हनुमत सेई सर्व सुख करई। संकट कटे मिटई सब पीरा, जो सुमिरई हनुमत बलबीरा। जय 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 हनुमान गोसाई, कृपा करहु गुरुदेव की नाई। जो सत बार पाठ कर कोई, छूटहि बंदी महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि चेरा, कीजय नाथ हृदय मह डेरा। कीजय नाथ हृदय मह डेरा। पवन तनय संकट हरना, मंगल मूर्ति रूप। राम लखन सीता सहिता, हृदय बसहु सुरभूप।
रूप सियावर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। उमापति महादेव की जय। बोलो भाई सब संतन की जय। श्री सद्गुरुनाथ महाराज की जय। ओम लोका समस्ता सुखिनो भवन्तु। ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम।